ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో అనేక జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి. కాని ఆ అడవిని రఘున అనే క్రూరమైన సింహం భయంతో పాలించేది. ప్రతిరోజూ ఒక జంతువును తన భోజనంగా తినాలని ఆజ్ఞాపించేది. అందరూ భయంతో వణికిపోయేవారు, కాని ఏదీ చేయలేకపోయారు. అన్ని జంతువులు ఒక పెద్ద వట వృక్షం వద్ద కలిసి చర్చించుకున్నాయి. ఇలా ఉండటం సాధ్యమేనా? ఒక జింక విచారంగా అడిగింది. మనమంతా కలిసిపోతే ఏదైనా మార్గం కనుగొనవచ్చు, ఒక కప్ప చెప్పింది. అంతలో ఒక తెలివైన ముషికుడు ముందుకు వచ్చి మాట్లాడాడు. సింహాన్ని ఓడించడానికి నాకు ఒక చక్కటి యత్నం ఉంది అని ముషికుడు చెప్పాడు. జంతువులందరూ ఆసక్తిగా విన్నారు. వారి కళ్లలో ఆశ కనిపించింది. ఈరోజు నేను సింహాన్ని కలుస్తాను, అది ఇక మనలను భయపెట్టదు అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కాని ముషికుడు ధైర్యంగా తన పథకాన్ని వివరించాడు. ముషికుడు నెమ్మదిగా వెళ్లి సాయంత్రానికి సింహం గుహ దగ్గరకు చేరుకున్నాడు. సింహం ఘోరంగా గర్జిస్తూ, ఎంత ఆలస్యం చేశావు అని ప్రశ్నించింది. ఓ మహారాజా, నేను సమయానికి బయల్దేరాను అని ముషికుడు నమ్రంగా అన్నాడు. కాని మార్గం మధ్యలో ఇంకొక సింహం నన్ను అడ్డుకుంది. సింహం ఒక్కసారిగా కోపంతో రెచ్చిపోయింది. ఇంకొక సింహమా? నన్నే ఛాలెంజ్ చేస్తుందా అని ఘాటుగా అడిగింది. అవును, అది చాలా శక్తివంతంగా ఉంది, ముషికుడు తెలివిగా అన్నాడు. నన్ను వెంటనే అక్కడికి తీసుకెళ్ళు, నేనే నిజమైన రాజును చూపిస్తాను అని సింహం గర్జించింది. ముషికుడు సింహాన్ని అడవిలోని ఒక పురాతనమైన బావి దగ్గరకు తీసుకువెళ్లాడు. ఇదిగో, ఆ సింహం ఇక్కడ నివసిస్తోంది అని చీకటి గౌరవంతో చెప్పాడు. సింహం తొందరగా లోపల చూడటానికి ముందుకు వెళ్ళింది. బావిలోని నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి తడబడిపోయింది. బావిలో మరో సింహం కనిపించిందని అనుకున్న సింహం కోపంతో ఉరకలు వేసింది. దాని ప్రతిబింబం కూడా అదే చేయడం గమనించింది. ఇంకా ఎక్కువ కోపంతో గర్జించింది, కాని ప్రతిధ్వని తిరిగి వచ్చింది. అవతలి సింహాన్ని ఓడించాలనే ఉద్దేశంతో బావిలోకి దూకింది. సింహం ఒక్కసారిగా బావిలో పడిపోయింది. అది పైకి ఎక్కేందుకు ప్రయత్నించినా బావి లోతుగా ఉంది. చివరికి అది నీటిలో మునిగిపోయింది. అడవి మొత్తము ఆ భయంకరమైన సింహం నుండి విముక్తి పొందింది. ముషికుడు వెంటనే జంతువుల వద్దకు వెళ్లి శుభవార్త చెప్పాడు. సింహం ఇక మనల్ని బాధించదు, మనం ఇక స్వేచ్ఛగా జీవించవచ్చు అని ఉల్లాసంగా చెప్పాడు. జంతువులందరూ ఆనందంగా ఉల్లాసంగా నృత్యం చేశారు. తెలివితేటలు శక్తి కంటే బలమైనవి అని వృద్ధ తాబేలు అన్నారు. అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. జంతువులందరూ భయం లేకుండా ఆనందంగా జీవించసాగారు. తెలివైన ముషికుడు హీరోగా మారాడు. అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవించారు. Please subscribe to our channel.